कि आज ये जो नौजवान केसीआर साहब के हाथ मजबूत करने और खासकर हमारे ఎర్రబాయ్ కన్నాడు రావణ ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అందులో శ్రీ కేసీఆర్ గారు మరి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దానికి ఆకర్షితులై ఈ రోజు సదాశివపేట పట్టణ యువకులు ఎంతో మంది మూకుమ్మడిగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడము ఎంతో అభినందనీయము. మరి మన కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా మనకు అందరికీ తెలుసు. దానికి నేను జోలికి వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలోనే ఒక అతి ఉత్తమమైనటువంటి స్థానంలో సంపాదించినటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన మార్గదర్శకంగా ఈ రోజు దేశంలో నిలబెట్టిన ఘనత కూడా మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ విధంగా స్థానికంగా కూడా చూస్తే మన అన్న శ్రీ గౌరవనీయులు మాజీ తాజా శాసనసభ్యులు శ్రీ చింతప్రభాకరణ గారు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎప్పుడు అందుబాటులో ప్రజలకు ఉంటూ అహర్నిశలు మన నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎప్పుడు కూడా మన నియోజకవర్గపు ప్రజలకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఎక్కడ కూడా అవినీతికి తావు ఇవ్వకుండా ఆయన కూడా అన్న గురించి టీఆర్ఎస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలన్నీ మీరు గుర్తించుకొని పార్టీలో జైన్ అయిన వ్యక్తులకు అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ అదే విధంగా పట్టుబట్టి అన్న చింతా ప్రభాకరణ గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ! ప్రభాకరణ నాయకత్వం! ప్రభాకరణ నాయకత్వం! కారు గుర్తుకే! కారు గుర్తుకే! పాతకేరికి సంబంధించిన ముస్లిం మైనార్టీ యువకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి యువ కిషోరాలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముస్తఫా అదే రకంగా తాజుద్దీన్ వారి నాయకత్వంలో యువకులు గాని మరి పెద్దలు మరి విద్యార్థి నాయకులందరూ కూడా జాయిన్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా మరి కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి పట్టణ అధ్యక్షుడు సహోదరుడు కొత్తపల్లి కృష్ణ గారు, పురపాలక సంఘ ఉపాధ్యక్షుడైనటువంటి మా ఆప్తమిత్రులు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీల మల్లన్న గారు, మా కామిల్ గారు, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మొబీన్ గారు, అదే రకంగా మా సోదరులు సికందర్ గారు, సోఫీబాయి గారు, తాహిర్బాయి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇందాక సోదరులందరూ అన్ని విషయాలు చెప్పినారు. మా లతీఫ్ సోదరుడు కూడా మరి అన్ని విషయాలు చెప్పినాడు. మా అక్బర్బాయి గాని, మా పట్టణ అధ్యక్షుడు, మరి అదే రకంగా ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమం గాని అభివృద్ధి అన్ని విషయాలు చెప్తున్నారు. మరి అతి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మనం కష్టపోయిన కష్టం మళ్ళా భవిష్యత్ తరాలకి రాకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన జరగాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సంక్షేమ ఫలాలను అందిస్తూ పేదరిక నిర్మూలనే కాకుండా ఆర్థిక సహాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.